విద్యార్థులకు చదువు ఒక్కటే కాకుండా చదువు అయిపోయాక వారికి ఒక ప్లాట్ఫామ్ని కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకి విద్యార్థులకి గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించి వారితో పాటు కలిసి భోజనాలు చేశారు. జూనియర్ డిగ్రీ కాలేజీలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేవాళ్ళు పిల్లలు ఆర్థికంగా వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి ఒక ఆలోచన, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని ఆలోచన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అధ్యక్షతన రేపటి తరాలను ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకు ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. 2047 కల్లా ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆక్యుపేషన్ ఉండాలి, తెలుగు వాళ్ళు డామినేషన్ ఉండాలి. అలెగ్జాండర్ వరల్డ్ని కాంకర్ చేశారు అన్నట్లు 2047 కల్లా తెలుగోడు ప్రపంచాన్ని మొత్తం కాంకర్ చేయాలనే ఉద్దేశమే. అందులోనే ఆలోచన ద్వారా ఇప్పుడు కావాల్సిన రూటు, దానికి కావాల్సిన రోడ్డు మ్యాప్ తయారు చేస్తున్నారు. మీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఏమిచ్చాం, ఇంతకుముందు బుక్స్ ఎప్పుడు ఇచ్చాం, అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇచ్చాం. చదువుకుంటున్న ఇబ్బందులకి బుక్స్ కొనుక్కోవడానికి కావాల్సిన బుక్స్ కిట్స్ మొత్తం అంతా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మీకు భోజనం కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. రేపు ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా అడగడం, నాతో పాటు 2-3 ఎమ్మెల్యేలు కూడా మొన్న కలిసినప్పుడు మీ అందరికీ కూడా 2 జతల యూనిఫామ్ విత్ షూస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆల్రెడీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. రాబోతున్న 2-3 నెలల్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసుకొని మీ అందరికి కూడా యూనిఫామ్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అయితే 7 నెలల్లో ఏం చేశామంటే ఉదయం 4 గంటలకు ఉండాల్సిన అయిపోతున్న మీ కాలేజీని 5 గంటల వరకు పొడిగించాం. అలాగే సంకల్పన కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడు లేని విధంగా విద్యాశక్తి అని చెప్పి ఐఐటి మద్రాస్తో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అంటే మీకు ఒక చదువు చెప్పి వదిలేయడమే కాకుండా మీ చదువు అయిపోయిన తర్వాత మీరు ఎటువైపు వెళ్ళాలి, ఎందులోకి వెళ్ళాలి అని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. ఎందుకంటే మీరందరూ సెటిల్ అవ్వాలి, మీ అందరికీ ఉద్యోగాలు రావాలి, చదువుకొని ఖాళీగా ఉండకూడదని ఉద్దేశంతోనే. కానీ బాధాకర విషయం ఎక్కడొచ్చిందంటే మామూలుగా ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తున్నప్పుడు ఓవరాల్గాను మన కాలేజ్ పరిస్థితి తెలీదు. రాష్ట్రంలో 40% కూడా పాసింగ్ రికార్డ్ రాకపోవడం అనేది కొంచెం బాధాకర విషయం. ఇందులో మీ శ్రమ కూడా ఉండాలి, మన ఓన్గా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు కావాల్సిన పుస్తకాలు ఇచ్చాం, మీకు కావాల్సిన భోజనం పెడుతున్నాం. మీరు చదువుకునే టైంలో చదువుకోగలిగితే ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా సెటిల్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మీ ఇంటికే కాదు మీ చుట్టుపక్కల ఉన్న మీ కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలవాలన్న ఆలోచనతోనే ఒక అద్భుతమైన ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారని మీ అందరికి ఆశిస్తున్నాను. చాలా చెప్పాలున్నాయి, గవర్నమెంట్ ఏ నెలలో ఏం తీసుకుంటున్నాం రేపు ఉన్నాయని. వేరే కాలేజ్ ఉండడం వల్ల